పెళ్ళైపోయింది కదా బ్రాహ్మణి. మా అన్నయ్య ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు. ముందు అరుంధతి నక్షత్రం చూడు. నన్ను కాదు, రండి, లోపలికెళ్దాం. వనజ, వెళ్ళి హారతి ఏర్పాట్లు చూడు. ఓకే మేడం. ఆగండి. చిచ్చి, ఎవరెంత మారినా ఈ హారతి డ్యూటీ మాత్రం ఎప్పుడూ నాకే. ఇదివరకు మైండ్ వాయిస్ ఓపెన్ గా చెప్పడానికి ఆ ప్రీతి ఉండేది. ఇక నుండి నా బాధ బతుకు మూకీ డ్రామానే. పెళ్లి అత్తారింట్లో జరిగిన బ్రాహ్మిణి కొత్త కోడలు కాబట్టి గుమ్మల్లోకి వచ్చే పద్ధతి ప్రకారం పేర్లు చెప్పాలి. పేర్లా? ఇప్పుడెందుకు నవ్యమ్మా? నవ్యం ఏంటి సరస్సులాగా? జస్ట్ కాల్ హర్ నవ్య, ఓకే? ఎలా పిలిస్తే ఏంటి వాగ్దేవి? గతాన్ని మర్చిపోవాలనుకున్నప్పుడు బ్రాహ్మణిలా పిలిపిస్తేనే మంచిది. నటించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక నుండి బ్రాహ్మణిలాగా ఉండాలి. మేడం, హారతి ఇవ్వనా? ఆహా, ఇవ్వు, నేనిస్తాను. మీరా? అవును, నేనే. నా చిన్న కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావడం నా బాధ్యతే కాదు, అదృష్టం కూడా. ఇటివ్వు. కొత్త బిచ్చిగడు పొద్దెరగడని దీనికి ఇన్ని మర్యాదలు అవసరమా? రాహుల్లో మార్పు కోసం మొట్టమొదటిసారి నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ మార్పు ఈ పెళ్లితో శాశ్వతమైంది.
చదువుకున్న కోడలు రావాలన్న నా కోరిక నెరవేరింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులా బ్రాహ్మణి కడుపులో బిడ్డ కూడా ఉంది మేడం. అవును, నా కొడుకు రక్తం కదా. అది కూడా సంతోషించాల్సిన విషయమే. ఉం? మీరు కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి. నీ వల్ల కాదు నవ్య. చూసారా మేడం, అన్నయ్య అప్పుడే వైఫ్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. బ్రాహ్మణి, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. టైంకి ఫుడ్ అవి కరెక్ట్గా తీసుకోవాలి. నేను వెళ్ళి ఏదైనా తయారు చేసి తీసుకొస్తానండి. ఆహాహా, మీకెందుకండి శ్రమ? మేమంతా ఉన్నాం కదా. వనజ, ఫస్ట్ బ్రాహ్మణికి జ్యూస్ ప్రిపేర్ చెయ్యి. ఆ తర్వాత అందరికీ ప్రిపేర్ చేయొచ్చు. ఓకే మేడం. మేడం మేడం, మీరుండండి మేడం, నేను చేస్తాను. ఇవ్వండి. నాకు చాలా బాధగా ఉంది మేడం. ఏంటి, ఈ పనులు చేయడానికా? కాదు మేడం, పెద్ద కూడలను కూడా చూడకుండా నేను చేయాల్సిన పనులు మీకు చెప్పడం. ఏం చేస్తా, అంతా నా కర్మ. దారిన పోయే దరిద్రాన్ని పిలిచి మరీ పట్టం కట్టారు. కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు మేడం. తప్పు చేస్తే తనాపర తేడా లేకుండా శిక్ష వేసే వాగ్దేవి గారు రాహుల్ బాబుకు చేసిన పొరపాటు మాత్రం పెళ్లిలా ఎలా మార్చారు? అంతా ఆ బ్రాహ్మణి స్కెచ్చు. అవునా మేడం? అవును, నీలాంటి ఇన్నోసెంట్కి నాలాంటి ఇంటెలిజెంట్కి తేడా అదే. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అని అందరూ బ్రాహ్మణిని అడిగితే తను మాత్రం ఏం మాట్లాడలేదు. రాహుల్ ఒప్పుకున్న తర్వాత కూడా నవ్య ఆన్సర్ చేసింది, కానీ బ్రాహ్మణి మాత్రం సైలెంట్గానే ఉంది. మనకి తెలియని తప్పు, చెప్పని రహస్యం ఏదో ఉంది. దాని కడుపు వెనుక కూడా కుట్ర ఉందనిపిస్తుంది. ఆ బిడ్డకి తండ్రి రాహులేనా అని నా అనుమానం. అదేంటో కనిపెడతా, ఆ బ్రాహ్మణి పని పడతా. పోయిన పరువు తిరిగి నిలబడింది, పొరపాటు వరంగా మారింది. అయినా నీ అనుమానం ఏంటి? నీకేం తెలుసా నోటికొచ్చినట్టు వాగుతున్నావు?
ఏమైంది వాగ్దేవి? పనికి మాలిన ప్రశ్నలు, అర్థం లేని అనుమానాలు ఎక్కువయ్యాయి మీ కోడలికి. బ్రాహ్మణి కడుపులో బిడ్డకి తండ్రి రాహుల్ కాదని డౌట్గా ఉందట. రాహులే ఒప్పుకున్నాడు కదా, ఇంకా ఏంటి నీ అనుమానం? అంటే బ్రాహ్మణి సైలెంట్గా ఉంది కదా అని. ఈ ఇంటి పరువు గురించి, నా మర్యాద గురించి ఆలోచించింది కాబట్టే నా కొడుకు పేరు వెంటనే చెప్పలేకపోయింది. నింద పడడానికి కూడా సిద్ధపడింది గాని నిజాన్ని బయట పెట్టలేదు. అలాంటి గొప్ప వ్యక్తి మీద నీ అనుమానం? రాహుల్ ఏ పొరపాటు చెయ్యకపోతే ఎందుకు ఒప్పుకుంటాడు? అందరి ముందు ఎందుకు సంజాయిషి ఇస్తాడు? నేను తాళి కట్టమన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? సరస్సుని తప్ప వేరే ఆడదాన్ని జీవితంలో ఊహించనివాడు బ్రాహ్మణిని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? చూడమ్మా వనజ, ఒకళ్ళని అనుమానించేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలి. గుడ్డిగా అనుమానించకూడదు. అమ్మ మాట విన్న రాహుల్
బంధం వల్ల బ్రాహ్మిణి భార్య అయిందేమో కానీ నా ఊపిరున్నంతకాలం ఇక్కడ స్థానం మాత్రం నీదే సరసు. నా కొడుకు రక్తం కదా. మేడం, నన్ను క్షమించండి. తన కడుపులో ఉన్న బిడ్డ మన రక్తం కాదు. కేవలం ఆ బిడ్డ క్షేమం కోసం తనని పెళ్లి చేసుకున్నాను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేనే. మన బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరని నిరూపించారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? సమయానికి మీకు ఆ రోజు జరిగిన ఘటన గుర్తు రావడం, నా కడుపులో బిడ్డకి తండ్రి మీరేనని ధైర్యంగా ఒప్పుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అందరిలానే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావేంటి బ్రాహ్మణి? అపార్థం ఏంటి బాబు? నేను తాళి కట్టింది నీ కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకొని కాదు. ఇన్నాళ్ళు నువ్వు నాకు చేసిన సాయానికి నేను రుణం తీర్చుకున్నాను బ్రాహ్మణి. బ్రాహ్మణి, ఆర్ యు ఓకే? ఏంటి బాబు మీరు చెప్పేది? తాళి కట్టింది తండ్రిగా కాదా? లేదు, నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. నేను జరిగిందే చెప్తున్నాను బ్రాహ్మణి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. పెళ్లి మండపంలో అందరూ నిన్ను నిందిస్తుంటే, నువ్వు తప్పు చేయలేదని చెప్పినా వినకుండా బ్లేమ్ చేస్తుంటే, కేవలం నీకు సాయం చేయాలని నీ కడుపులో బిడ్డకి నేనే తండ్రిని ఒప్పుకున్నాను. నాకు ప్రాణదానం చేసిన నీ గౌరవాన్ని, నీ ఆత్మాభిమానాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే
నేను తాళి కట్టాను. మరి అడవిలో మన మధ్య జరిగిందని చెప్పింది? అప్పటికప్పుడు అల్లిన కట్టుకథ. కట్టుకథనా?